లైక్ మీ 2012లో ఇండియన్ క్రికెట్ టీమ్ ఆఫ్టర్ వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత ధోని, సెహ్వాగ్ ఇలా అందరు ప్లేయర్స్‌ని తీసుకొచ్చి హైదరాబాద్ వాళ్ళకి ఫ్రీగా ప్లాట్స్ ఇచ్చారంట. స్టోరీ ఏంటి అసల? ఫస్ట్ ఇండియన్ టీం 2020 మ్యాచ్ విన్ కాగానే రాజ్పుత్ అని చెప్పేసి ఇండియన్ క్రికెట్ టీం మేనేజర్ ఉండేవాడు. అతనికి మాట్లాడాను, బ్రదర్ నేను ఇండియన్ టీం మొత్తానికి నేను ప్లాట్స్ ఇస్తాను హైదరాబాద్లో అన్నాను. ఇतना लोगों को देते क्या అన్నాడు. ये सब लोगों को दूंगा, तुम ला लेते क्या, आपको भी एक दे दूंगा, ఓకే. కోచెస్కు బి దేదుంగా అమ్మాయి, మొత్తం 18 మందికి ఇచ్చేస్తాను నేను అని చెప్పాను. ప్లేయర్ రూమ్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో కలిసినప్పుడు నేను డిస్కస్ చేసి నీకు చెప్తాను అని చెప్పాడు. యాజ్ బీయింగ్ ఎ మేనేజర్ ఎవ్రీబడి డిపెండ్స్ ఆన్ హిమ్. ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకున్నాను నేను అక్కడ. వాళ్ళకి ఏం కావాలి, మీడియా కూడా న్యూస్. ఇట్స్ ఎ న్యూస్. ఇండియాతో మాట్లాడుకుంటారు. అప్పుడు నా కంపెనీ వయస్సు 1 year. 1 year. సో యాక్టింగ్ ఎ రైట్ టైం రైట్ డెసిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా నేను నా లైఫ్లో చాలా చేశాను. దీంట్లో కూడా ఏం చేశాను, ఇచ్చినప్పుడు మ్యాచెస్ అయిపోయినాయి, హైదరాబాద్కి అందరినీ రమ్మన్నాను. రాజ్ కృష్ణలో వాళ్ళందరికీ అగ్రిమెంట్ ఇచ్చాను. మళ్ళీ సేల్ డేడీస్ ఇంకోసారి కనపడరు కదా, మళ్ళీ వాళ్ళని పట్టుకోవడానికి అవుతుందా? ఒక క్రికెటర్ని పట్టుకోవడానికి మళ్ళీ కాదు, మనకు చాలా కష్టం అది. మళ్ళీ ఒకసారి హైదరాబాద్లో ఒక మ్యాచ్ అవుతున్నప్పుడు మళ్ళీ ధోని అంతా ఎంటైర్ టీం ఉంది. మళ్ళీ ర్యాంప్ వాక్ చేశాను. ఆ రోజున పగడీస్ పెట్టాము. నేను ఉన్నాను, నా మీద అందరూ చేతులు వేశారు. అది ఇండియాలో ఉన్న న్యూస్ పేపర్ అన్నిట్లలో టైటిల్ పేజీలో ఫోటోగ్రాఫ్ వాడారు. ఎందుకంటే రెగ్యులర్గా ఉన్నాయి, ఏదో నడుచుకుంటూ పోతున్నది, ఏదో నిలబడి ఉన్నాయి ఫోటోలు ఎందుకుంటాయి? వాళ్ళని డెకరేట్ చేసినప్పుడు ఆ డెకరేషన్ ఫొటోస్ ఎంత బాగుంటాయి.